ఏం కూర్చోదురా ఎవరిది ఫామ్ హౌస్? ఈ ఫామ్ హౌస్ ఎవరిది? హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఆగస్ట్ 15 ఫామ్కి వచ్చాము దునిపేయడానికి. ఇంకా ఇవాళ మా మరదలు పరమేశ్వరి బర్త్డే కూడా. ముద్దు హాయ్ చెప్పు, ఫస్ట్ టైం వచ్చినావు. ఈ అద్దాలు పెట్టుకుంటే స్విచ్ ఆఫ్ అయింది అనుకున్నా. ఫ్రెండ్స్, మేము లాస్ట్ వీక్ రోటోవేటర్ వేసి మొత్తం జీలుగా జనం అనేది భూమిలోకి దున్నిపించినాం కదా. ఇప్పుడు మేము కల్టివేటర్ వేపించి దున్నిపించి దాంట్లో మేము పల్లీలు కందులు వేద్దామని అనుకుంటున్నాము. కలపంతా ఇక్కడ ఇటు సైడ్ అటు ముద్దు తీపించాము. మళ్ళీ ఇట్లా బ్రష్ కట్టతో ఇదంతా తీపియాలి. ఇక్కడ బయట పక్క ఈ విధంగా ఉంది. లాస్ట్ వీక్ వచ్చినప్పుడు మొత్తం ఇక్కడ అది జీలుగా మొత్తం భూమిలోకి దున్నేసాం కదా. లోపల ఏ విధంగా ఉందో చూద్దాం. ఇప్పుడు వచ్చి లాస్ట్ టైం మొత్తం రోటోవేటర్ తీపించాం కదా, మొత్తం ఈ విధంగా కులిపోయింది. ఇంకా కులిపోవాలి. చూడొచ్చు, ఇది అంతా మాన్యువల్గా బ్రష్ కట్టతోటి రోస్ అనేది సాల్ అన్ని క్లీన్ చేయాలి. వర్షానికా బాబాయ్ లేకపోతే నింపినాడా బాబాయ్? కాంపౌండ్ నింపే ఉంది, లాస్ట్ వీక్ లేకుండే. ఇటు పక్క చూడొచ్చు, మొత్తం ఇట్లా గడ్డి ఏ విధంగా పెరిగిపోయిందో. వాళ్ళ ఇండిపెండెన్స్ డే సందర్భంగా వైట్ డ్రెస్ వేసుకుంది. పొట్టి తెంపినావా చూపి. ఈరోజు మా అక్క బర్త్డే సందర్భంగా ఫామ్ హౌస్ లో కేక్ కట్ చేస్తున్నాము. సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు వచ్చారు, అందరి సమక్షంలో కేక్ కట్ చేస్తున్నాం. పట్టుకోరా, విని అది కాలిపోతుంది. Happy birthday to you, Akka. Happy birthday to you. Nairu forms ka didi. Monatla ka diya matnam sa. Diyan ke baad pura. Happy birthday Akka. Huh? Pette. అయ్యో ఆమెకు పెట్టి ఆమె బర్త్డే ఇయ్యాల. టిష్యూ టిష్యూ మొత్తం అంటుంది తుడుచుకో. హ్యాపీ బర్త్డే. చెప్పలే కదా, బంధం బ్యాంకులు ఫోన్ చేస్తాను. నువ్వే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నావా? ఏమైంది నాను? నైరు ఎందుకు డల్ వచ్చినావా? ఎందుకు డల్ నానా? అస్సలు పడలేదు. అదే సర్కిల్ వచ్చింది మొత్తం. ఇది లాస్ట్ టైం రోటోవేటర్ వేసాం కదా, ఇప్పుడు అడుగు పెడితే దిగిపోతుంది చూడండి, మెత్తగా అయిపోయింది భూమి.
కల్టివేటర్ వచ్చింది. ట్వెల్వ్ 25 అవుతుంది. ఫస్ట్ రైట్ సైడ్ 3 rows ఉంటాయి అనమాట, అవి దునిపిస్తున్నాము. ఫస్ట్ అయిపోయింది, సెకండ్, థర్డ్. అటు 3 అయిపోయినాయి, ఇటు 4 rows ఉంటాయి అనమాట. ఈ 4 rows దున్నుతున్నారు ఇప్పుడు. ఇందాక కల్టివేటర్తో కొట్టాము, అయితే అవి మొత్తం అవి కరెక్ట్ లేవు. సో అందులోంచి మళ్ళా రొటోవేటర్ పిలిపించాము. రొటోవేటర్తో మొత్తం కొట్టిస్తున్నాము. క్లియర్ అవుతుంది, రొటోవేటర్ కొట్టిస్తున్నాము. మొత్తం రోటోవేటర్ తోటి మొత్తం దునిపించాము. ఈ విధంగా చూడొచ్చు, క్లీన్ అయిపోయింది మొత్తం ఫామ్. ఇది లాస్ట్ రో అనమాట. ముందు సైడ్ మొత్తం ఈ విధంగా దున్నాము. ఇంకా ఇటు వరి సైడ్, వరి మడిలో వాటర్ వదిలామన్నమాట, ఇవి మొత్తం కుళ్ళిపోవడానికి. ఇక్కడ చూడొచ్చు, ఈ విధంగా లాస్ట్ టైం రొటోవేటర్ పెట్టాము కదా, మళ్ళా దీనిలో కొన్ని కట్టలు కుళ్ళిపోవడానికి ఇట్లా పంపిస్తున్నాము. బోర్ చూడొచ్చు, ఈ విధంగా వస్తుంది. ఫామ్ హౌస్ లోపల కల్టివేటర్ రోటోవేటర్ పెట్టి దున్నేసాము, మొత్తం క్లియర్ అయిపోయింది. ఇది మొరింగా ఫీల్డ్లో కూడా ఇందాక కల్టివేటర్ వేసాము, ఇప్పుడు మళ్ళీ రోటోవేటర్ వేపిస్తున్నాము. ఇవి కులిపోలేదు ఇంకా, ఇక చూడొచ్చు గడ్డి. ఏం కూర్చోదరా, ఎవరిది ఫామ్ హౌస్? ఈ ఫామ్ హౌస్ ఎవరిది? నీది అనేది కదా, అనేది కదా నన్ను అనేది కదా. ఈ ఫామ్ హౌస్ ఎవరిది? నీది అనేదా?
మళ్ళీ అందరు నైవిక్ ఫార్మ్స్ అంటున్నారు, అందరు నైవిక్ ఫార్మ్స్ అంటున్నారు. నైవిక్ ఫార్మ్స్, నైరు ఫార్మ్సా? ఆహా, అక్కడ పెట్టే పర్మ అక్కడ పెట్టేసి. మీరు ఎట్లా వచ్చినారు పొట్టి?